జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 8వ ర్యాంకింగ్ పడిపోవడంతో ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ చెప్పేవి మొత్తం కూడా పచ్చి అబద్ధాలు, కేవలం ప్రచార ఆర్భాటం తప్పిస్తే రాష్ట్రంలో ఎక్కడా కూడా పెట్టుబడులకు సంబంధించి ఇండస్ట్రీస్ రావట్లేదు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వట్లేదు, ఇది పచ్చి బూటకం అని చెప్పేసి నేరుగా నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఇండెక్స్ తేటతెల్లం చేసింది. దానికి కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పచ్చి అబద్ధాలు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు బహిర్గతమైపోయాయి. ఎలాంటి పరిస్థితి అంటే ఈరోజు లోక్సభ క్వశ్చన్ అవర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఎంపీ మిథున్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఏమని ప్రశ్న అడిగారంటే, గత 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏవైతే గత 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి, పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి అన్నారు. నిజంగా ఎన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయి అని చెప్పేసి లోక్సభలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారు అడిగితే దానికి సమాధానంగా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి ఎవరైతే ఉన్నారో జితిన్ ప్రసాద్ గారు సమాధానం ఇచ్చారు. ఏం సమాధానం ఇచ్చారా అంటే, సో ఈ ఇండస్ట్రీస్ ఏ రాష్ట్రంలో ఎవరెవరు పెట్టుబడులు పెడుతున్నారు, ఎంతెంత పెడుతున్నారు అని చెప్పేసి డిపిఐఐటి అండ్ ఏదైతే ఇన్వెస్ట్ ఇండియా 2 కూడా డేటా సేకరిస్తుంటుంది. ఆ డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో గత 2 సంవత్సరాల్లో ఎన్ని పరిశ్రమలు వచ్చాయరా అంటే కేవలం 10 మాత్రమే. గత 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో వాస్తవంగా పరిశ్రమలు గ్రౌండ్ అయింది. సో ఆ 10లో కూడా 2 మాత్రమే, కేవలం 2 మాత్రమే ఉత్పత్తిని ప్రారంభించే పరిస్థితి ఉంది. మిగిలిన 8 పూర్తిగా ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా సమాధానం చెప్పింది. సరే, ఆ పెట్టుబడుల విలువ ఎంతరా అంటే కేవలం 6,962 కోట్ల రూపాయలు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఈ 2 సంవత్సరాల్లో వాస్తవంగా గ్రౌండ్ చేసినటువంటి పెట్టుబడుల విలువ 6,962 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెబుతారా అంటే 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెబుతారు. నారా లోకేష్ ఏం చెబుతారా అంటే 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటారు. అంటే నెలకు 1 లక్ష పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ ని సునామీలో ముంచెత్తేస్తున్నాయి అని చెప్తారు. సో ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి 20 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చేసాయని కూడా చెప్పేశారు. సరే, 20 లక్షల కోట్ల ఉద్యోగాల తర్వాత విషయం, కనీసం 20 లక్షలన్నా ఇచ్చాడా, లేకపోతే 2 లక్షలన్నా ఇచ్చాడా, లేకపోతే 2,000 ఇచ్చాడా అని చెప్పి చూసుకుంటే వాస్తవంగా 22,167 మందికి ఉద్యోగాలు వస్తాయి అని అంచనా తెప్పిస్తే ఇక్కడ ఎవరికి ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. సో ఇది మేము చెప్తున్నటువంటి డేటా కాదు, కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఏదైతే ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందిరా అంటే చంద్రబాబు నాయుడు గారి కేవలం ప్రచార ఆర్భాటం తప్పిస్తే ఎక్కడా కూడా వాస్తవంగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి లేదు, కనిపించట్లేదు. మొత్తం ప్రచారం పచ్చి అబద్ధం అని చెప్పి అర్థమైపోతా ఉంది. సో ఎంతటి దుర్మార్గంగా 2019 నుంచి 24 మధ్యలో తప్పుడు ప్రచారం నిలిపారు అనడానికి నిదర్శనంగా మనం వాస్తవాలు ఒకసారి గమనిస్తే 2019 నుంచి 24 మధ్యలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా విధ్వంసం అయిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులే రాలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు పరుగో అన్నారు. రాష్ట్రం 30 ఏళ్ళు వెనకపోయిందన్నారు. సో ఇంత దుర్మార్గంగా వాళ్ళు ప్రజల మెదళ్లలో విషం నింపిన వాళ్ళ యొక్క మీడియా ఛానల్స్ ని, పెయిడ్ యూట్యూబర్స్ ని, పెయిడ్ ఐటీబీ ఏదైతే 7 రూపాయల ఎల్లోపే బ్యాచ్ ని, జన సైకోల్ని వీళ్ళని అడ్డు పెట్టుకొని ఎంత తప్పుడు ప్రచారం చేసినా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా మాత్రం ఇప్పుడు తప్పు చెప్పలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల్లో వాస్తవ పెట్టుబడులు ఎంతరా అని చెప్పి చూసుకుంటే, సో ఒకసారి స్లైడ్ కూడా వేపిస్తాను. ఒకసారి స్లైడ్ ఏంటన్నా, ఇది 2024-25కి సంబంధించి డిపిఐఐటి ప్రతి సంవత్సరం యాన్యువల్ రిపోర్ట్స్ ఏ రాష్ట్రంలో ఎంతెంత పెట్టుబడులు వాస్తవంగా గ్రౌండ్ అయ్యాయి, పేపర్లలో ఎన్నైనా రాసుకోవచ్చు. సునామీ పెట్టుబడులు, వరద, తుఫాన్ అని రాసుకోవచ్చు. కానీ వాస్తవంగా ఎన్ని వచ్చాయనేది డిపిఐఐటి వస్తుంది. ఈ డిపిఐఐటిలో పేజ్ నెంబర్ 229 చూసుకుంటే ఒకసారి చూడండి. పేజ్ నెంబర్ 229కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయరా అంటే 2019 సంవత్సరానికి సంబంధించి 73 పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వస్తే 34,696 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్. 2020 సంవత్సరానికి వచ్చేసరికి కోవిడ్ లాంటి కష్టకాలం ఉన్నా సరే
9,840 కోట్ల రూపాయల పెట్టుబడులు. ఇక 2021 వచ్చేసరికి 10,350 కోట్ల రూపాయల పెట్టుబడులు. ఇక 2023 వచ్చేసరికి 10,536 కోట్ల పెట్టుబడులు అయితే 2024 జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టయానికి 12,708 కోట్ల రూపాయలు. వెరసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు పారిపోయాయి అని చెప్పినా సరే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1,15,000 కోట్లకు పైగా పెట్టుబడులు వాస్తవంగా గ్రౌండ్ అయ్యాయి అని చెప్పేసి ఎవరిచ్చారు? మేమివ్వాల. కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి DPIIT ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014 నుంచి 19 మధ్యలో చూసుకుంటే వాస్తవంగా ఎంత వచ్చారంటే, నెక్స్ట్ స్లైడ్ ఏంటండి ఒకసారి. సో పేజ్ నెంబర్ 174. ఎస్, ఇది ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అప్పట్లో కూడా దావోస్ అన్నారు, ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లు అన్నారు, CII సమ్మిట్లు అన్నారు, వరద అన్నారు, సునామీ అన్నారు. మొత్తం అన్నా సరే 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు ఎంతగా గ్రౌండ్ అయితే 32,803 కోట్ల రూపాయలు. 32,803 కోట్ల రూపాయల పెట్టుబడులు 5 ఏళ్లలో గ్రౌండ్ చేసిన ఆయన విజనరీ అట. 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి కష్ట పరిస్థితులు ఉన్నా సరే 1,15,000 కోట్లకు పైగా పెట్టుబడులు వాస్తవంగా గ్రౌండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం విధ్వంసకారుడట. పరిశ్రమలు పారిపోయాయట. ఏ ఆధారం లేకుండా నిరాధారంగా నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మారు. సరే, ఇప్పుడన్నా వాస్తవంగా పరిశ్రమలు వస్తున్నాయంటే 2 సంవత్సరాలకి కలిపి 6,962 కోట్ల రూపాయలంట. జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ లాంటి కష్టకాలంలో కూడా 2020కి సంబంధించి 9,840 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో వచ్చాయి. కానీ ఈ 2 సంవత్సరాల్లో 6,962 కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరంలో గ్రౌండ్ చేసినటువంటి పెట్టుబడుల్ని ఈయన 2 సంవత్సరాలు కలిపినా కానీ గ్రౌండ్ చేయాల. సో ఇది కదా నిజమైన పారిశ్రామిక విధ్వంసం. ఇప్పుడు కదా పరిశ్రమలు పారిపోతున్నాయి. ఇప్పుడు కదా రాష్ట్రం 30 సంవత్సరాల వెనక్కి వెళ్తుంది అని చెప్పి నేరుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ ఎల్లో మీడియా ఇప్పుడు రాయాలి నిజమైన రాతలు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు కిరణ్ ఇప్పుడు రాయండి ఆ రాతలు. 6,962 కోట్ల రూపాయలు మాత్రమే 2 సంవత్సరాల్లో గ్రౌండ్ అయినాయి. పారిశ్రామిక విధ్వంసం జరుగుతుంది, పరిశ్రమలు పారిపోతున్నాయని చెప్పి రాయండి. సో ఇలా రాయరు. సో ప్రజలు కూడా ఒకసారి విఘ్నులై గమనించాలి. వాస్తవమైనటువంటి అభివృద్ధి ఎవరి ప్రభుత్వ హయాంలో జరిగింది అనేది లెక్కలతో సహా మీకు చూపిస్తున్నాం. నిజమైనటువంటి విధ్వంసం ఎప్పుడు జరిగింది అనేది కూడా లెక్కలతో సహా మీకు చూపిస్తా ఉన్నాం. ఇది మేమిచ్చింది కాదు, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారే, ఆయన మద్దతులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలే మేము చూపిస్తా ఉన్నాం. ఇక కొనసాగింపుగా ఇంకో ప్రశ్న కూడా అడిగారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్ఫార్మెన్స్ ఎంత వీక్ అనేది పార్లమెంటు సాక్షిగా పట్టబయలింది. ఏంట్రా అంటే, MSMEలు స్థానిక పారిశ్రామికవేత్తలకి కేంద్ర ప్రభుత్వాల ద్వారా కలిగిన ప్రయోజనాలపై ప్రశ్న అడిగితే అదే డిపార్ట్మెంట్ ఏమిచ్చిందిరా అంటే 2024-25కి సంబంధించి 201 కార్యక్రమాల ద్వారా 10,093 మందికి, 2025-26కి సంబంధించి 625 కార్యక్రమాల ద్వారా 32,428 మంది లబ్ధి పొందారట. ఇది శిక్షణ పొందారట. కానీ వాళ్ళల్లో ఎవరు పరిశ్రమలు పెట్టారో మాకు తెలియదు, ఎక్కడ పరిశ్రమలు పెట్టారో మాకు తెలియదు, ఎంతమందికి ఉపాధి వచ్చిందో మాకు తెలియదు. నో డేటా అవైలబుల్ అని కేంద్ర ప్రభుత్వమే చేతులెత్తేసినటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రంలో MSME రంగం ఎంతలా పతనమైపోయిందో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది, పారిశ్రామిక విధ్వంసం జరిగిందన్నారు. పారిశ్రామిక విధ్వంసం నిజంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే జరుగుతుంది అని లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ పెట్టుబడుల ద్వారా మీకు చూపించాం. ఇక MSMEలకు సంబంధించి ఈ 2 సంవత్సరాల్లో MSMEలు ఎన్ని వచ్చాయంటే లెక్కలేదంట, ఎంతమందికి ఉపాధి వచ్చిందంటే లెక్కలేదట, ఎక్కడ పరిశ్రమలు పెట్టారంటే లెక్కలేదట. ఇది కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో విధ్వంసమైందన్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇది సోషియో ఎకానమిక్ సర్వే, మీ అందరికీ తెలిసి ఉంటుంది, మీడియా మిత్రులందరికీ కూడా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బడ్జెట్ పెట్టేటప్పుడు ఇచ్చేటువంటి సర్వే ఇది. ఈ సర్వేలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది ఆయన ప్రభుత్వం ఇచ్చినటువంటి సోషియో ఎకానమిక్ సర్వే పేజ్ నెంబర్ ఏదైతే 379, ఈ పేజ్ నెంబర్ 379లో ఏమి ఇచ్చారంటే, స్టేట్మెంట్ ఆఫ్ MSMEs ఎస్టాబ్లిష్డ్ ఫ్రమ్ 2014 నుంచి 15, అదేవిధంగా 23-24 వరకు, 2014-15 నుంచి 23-24 వరకు రాష్ట్రంలో MSMEలు ఎన్ని వచ్చాయి, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది అని చెప్పేసి ఒక లెక్క చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమే
మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాన్ని లెక్కేసుకుంటే 2019-20 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి ఎంఎస్ఎంఈల్లో 4,77,062 యూనిట్లు మొత్తంగా కోవిడ్ లాంటి కష్టకాలం ఉన్నా సరే 4,77,062 యూనిట్లు ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించబడ్డాయి, ఉత్పత్తి ప్రారంభించబడింది. దాని ద్వారా 32,79,770 మందికి ఉపాధి లభించింది. సో కేంద్ర ప్రభుత్వమే, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సర్కారే స్టాంపు గుద్ది మరి మా ప్రభుత్వ హయాంలో ఎంఎస్ఎంఈల ద్వారా కేవలం 32,79,770 మందికి ఉపాధి లభించిందని, 4,77,062 ఎంఎస్ఎంఈలు స్థాపించబడ్డాయని మరి చంద్రబాబు నాయుడు గారు కదా స్టాంపు గుద్ది మాకు ఇచ్చారు. మరి ఆ రోజు ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్క కొత్త ఉద్యోగం లేదు అని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు కదా. ఈ రోజు రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా? నారా లోకేష్ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందా? మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా. తప్పుడు ప్రచారం చేసినందుకు ముక్కు నేలకు రాసి మరి క్షమాపణ చెప్పాలి కదా. మరి మీ పర్ఫార్మెన్స్ ఏంట్రా అంటే ఈ 2 ఏళ్లలో ఎంఎస్ఎంఈలు ఏడబెట్టారో తెలియదంట, ఎన్ని పెట్టారో తెలియదట, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారో తెలియదట. ఎవరు చెబుతున్నారా అంటే సాక్షాత్తు పార్లమెంట్ చెబుతా ఉంది. ఇంతకు మించి దిక్కుమాలినటువంటి పరిపాలన ఎక్కడైనా చూసామా? ఒకవైపు రాష్ట్రం కేవలం 24 నెలల్లో 3,60,000 కోట్ల రూపాయల అప్పు దాటిపోయింది. మరోవైపు జిఎస్టీ వసూళ్లు డమాల్, మరోవైపు క్రైమ్ రేట్లో టాప్లో ఉన్నాం, పోలీసుల పెర్ఫార్మెన్స్ లో వీక్ లో ఉన్నాం, పరిశ్రమల్ని స్థాపించడంలో వీక్ లో ఉన్నాం. టాపులో మాత్రం దేంట్లో ఉన్నారా అంటే క్రైమ్ రేటు, దోపిడీ, అవినీతి, అక్రమాలు, మహిళలపైన అఘాయిత్యాలు, వీటిల్లో టాపులో ఉన్నాం. కానీ పరిశ్రమల్లో మాత్రం సిగ్గుపడాలి నిజంగా. 2 సంవత్సరాల్లో 6,992 కోట్ల రూపాయలు పెట్టుబడులుందా? కోవిడ్ లాంటి కష్టకాలంలో కూడా మీరు 2 ఏళ్ల కంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు సాధించారే. ఇదా మీ పర్ఫార్మెన్స్? పరిశ్రమల శాఖ మంత్రి భరత్ గారు ఏడున్నారో తెలియదు. ఈయన ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అంటాడేనా? దావోస్ పోతాడు, సింగపూర్ పోతాడు, ఆస్ట్రేలియా పోతాడు, లండన్ పోతాడు, మొన్న ఏదో కొరియా కూడా పోయి వచ్చాడు. పెట్టుబడులు వేయరా అంటే గాల్లో దీపం అయిపోయింది. ఇంత దుర్మార్గంగా రాష్ట్రంలో ఒకవైపేమో వాళ్ళ సొంత కంపెనీ అయినటువంటి హెరిటేజ్ కి, వాళ్ళ ఎమ్మెల్యే అయినటువంటి ధూళిపాల నరేంద్రకి, ఇంకో పక్క చూసుకుంటే ఆయన యొక్క సింగపూర్ ఫ్రెండ్ ఈశ్వరన్కి చెందినటువంటి వ్యక్తులకు చెందినటువంటి ఇండస్ కాఫీలకి ఒక్కరోజు యోగా ఇటు చేసినందుకు ఎవరైతే పతంజలి వాళ్ళకి అడ్డగోలుగా భూములు, అడ్డగోలుగా ఇన్సెంటివ్స్ ఇలా ఇచ్చుకుంటూ పోతున్నారు. వాస్తవంగా భూములు కట్టబెట్టడం, ఇన్సెంటివ్స్ కట్టబెట్టడం తప్పిస్తే ఈ 2 సంవత్సరాల్లో నిజంగా పారిశ్రామిక అభివృద్ధి జరిగి ఉంటే, పరిశ్రమలు అనేవి గ్రౌండ్ అయి ఉంటే కేవలం 2 పరిశ్రమలే ఉత్పత్తి ప్రారంభించాయని కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెబుతుంది? దీనికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజలకి నిజాలు తెలియజేయాలి. అదేవిధంగా విఘ్నులైనటువంటి ఆంధ్రప్రదేశ్ పౌరులు, అదేవిధంగా మీడియా మిత్రులు మీ మీద కూడా బాధ్యత ఉంది. గత 5 సంవత్సరాలుగా మా మీద చేసినటువంటి విచ్చలవిడి తప్పుడు ప్రచారం, పచ్చి అబద్ధం అని చెప్పేసి ఆ ప్రచారం తేటతెల్లమైపోయింది. ఈ ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ దుర్మార్గంగా పారిశ్రామిక విధ్వంసం జరుగుతుంది అనేది కూడా తేటతెల్లమైపోయింది. ఇది ప్రజలందరూ గమనించాలి. సో ఈ ప్రచారం, ఈ తప్పుడు ప్రచారాలని, ఈ పచ్చి అబద్ధాలని ప్రజలే తిప్పి కొట్టాలి.